వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకుంటే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుండి వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్తర ద్వారం తెరుచుకుంది. వైకుంఠ ద్వారం గుండా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తెల్లవారుజాము నుండి భక్తులు క్యూ కట్టారు. ఉత్తర ద్వార దర్శనం భాగ్యం కోసం భక్తులు వేకువజాము నుండే స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో ఆలయానికి విచ్చేశారు. ఆలయ అర్చక స్వాములు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం వెంట వెళ్లే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను ఉత్తర దిక్కున కొలువు తీర్చారు. ప్రత్యేక అలంకరణలో రూపుదిద్దుకున్న దేవదేవుడు దివ్యమానంగా వెలిగిపోయాడు. దివ్యమైన సుందర రూపంతో కాంతులుతున్న స్వామివారిని దర్శించుకుని తరలిపోయారు. ఆలయ కమిటీ భక్తుల కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. దర్శన అనంతరం కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది.